అండి అందరికీ, మీరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అందరికీ ఫేవరెట్ అయిన ఎగ్ కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా ఉంటుంది. బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా చేసుకోగలిగే ఎగ్ కర్రీ అండి. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసేసుకొని దాంట్లోనికి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని దాంట్లోనికి ఒక 4-5 ఉల్లిపాయలను, పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసేసుకొని 4-5 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఎర్రగా వేగేంత వరకు వేయించేసేసుకోవాలండి. బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లోని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. చూసారు కదా, ఆ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దాంట్లోనికి ఒక స్పూను లేదా స్పూనున్నర వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసేసుకొని ఇప్పుడు అది దాంట్లోనికి మనం ముందుగా ఒక 4-5 టమాటాలను సన్నగా కట్ చేసి పెట్టేసేసుకొని ఆ టమాటాలు మొత్తాన్ని కూడా వేసేసుకోవాలండి. ఆ టమాటాలు మొత్తాన్ని వేసేసుకుంటే సరిపోతుంది. ఆ టమాటాలను వేసేసుకొని బాగా కలిదిప్పేసేసి మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలన్నమాట. టమాటాలు, ఉల్లిపాయలు మొత్తం కలిసేసి మెత్తగా మగ్గిపోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, గుజ్జుగా కూడా అవుతుంది అన్నమాట కూర మొత్తం. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గితే సరిపోతుందండి. చూసారు కదా, ఆ విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు దాంట్లోనికి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు కారం వేసేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందండి. మీరు కారం ఎక్కువగా తినేవారైతే ఇంకో 1/2 స్పూన్ ఎక్స్ట్రా వేసేసుకోండి. మేము పిల్లలు తినాలి కాబట్టి నేను కొద్దిగా తక్కువగానే వేసానండి. మీకు పిల్లలు పెద్దవాళ్ళే తినే మాట అయితే ఒక 1/2 స్పూన్ ఎక్స్ట్రా వేసేసుకోండి. ఇప్పుడు దాంట్లోనికి మనకి కావాల్సినంత వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసేసుకొని అవి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలన్నమాట. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుందండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే మనకి కూర అనేది బాగా మరుగుతూ ఉంటుందండి. చూసారు కదా, ఆ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని తొక్కు తీసేసి దాంట్లో వేసేసేయాలన్నమాట. కూరలో తొక్కు తీసి వేస్తేనే మనకి ఒక్కొక్కరు తొక్కు తీయకుండా కూరలో వేసేస్తారండి. మనం తినేటప్పుడు రిస్క్ అయిపోతుంది అన్నమాట. తొక్కు తీసుకోవడం, మళ్ళీ శుభ్రం చేసుకోవడం, అదంతా రోత లేకుండా ఉంటుందండి. అందుకనే తొక్కు తీసేసుకొని వేసేసుకోవాలి. తొక్కు తీసి వేసేసుకుంటే మనకి ఘాట్లైనా పెట్టేసేసుకోవచ్చండి. ఘాట్లు పెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేను హడావుడిలో పిల్లల స్కూల్కి టైం అవుతుందని హడావుడిలో చేసేసానండి. మీరు ఘాట్లు పెట్టేసేసుకొని చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.